శుభోదయం. నారుమంచి నోట ఓ మంచి మాట. నారుమంచి నోట ఓ మంచి మాట. ఈ శీర్షికన ఈ రోజున మన శ్వాస గురించి, మన పంచప్రాణాల గురించి ఒకసారి ఆసక్తికరమైనటువంటి విశేషాలు తెలుసుకుందాం. భలే భలే అందాలు సృష్టించావు, మమ్మల్ని ఇలా నడిపిస్తున్నావు. ఇదే జీవితం, ఇదే ఆనందమయం, ఇదే దుఃఖమయం అని భగవంతుడిని ఒకసారి స్మరించుకోవాలి మనం. శ్వాస పంచప్రాణాల గురించి క్లుప్తీకరించుకుందాం. శ్వాస రూపంలో మనం తీసుకున్న వాయువు నాసికారంధ్రాల గుండా ప్రవేశించగానే 5 భాగాలుగా విడిపోయి ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అను 5 ప్రాణాలుగా మారిపోతుంది. ఇది లోక విదితమే. ప్రాణము అనంతాకాశంలో నుంచి ఎవరి శక్తి మేరకు వారు లోపలికి తీసుకునే వాయువు ప్రాణం అంటారు. అవును కదా? అలా ప్రాణం అనంతాకాశంలో నుంచి ఎవరి శక్తి మేరకు వారు లోనికి తీసుకునేటువంటి గాలి లేదా వాయువు. అపాన వాయువు అంటే బయటికి వస్తున్న వాయువును అపాన వాయువు అని పిలుస్తారు. ఈ వాయు సహాయంతోనే మలమూత్ర విసర్జనలే కాకుండా శరీరంలోని మాలిన్యాలను, సమస్త మాలిన్యాలను బయటికి నెట్టబడుతున్నాయి. ఇవన్నీ కూడా దీనివల్లే అపాన వాయువు వల్లే ఇది జరుగుతుంది. ఇక వ్యానవాయువు మూడవది. ఈ వ్యానవాయువు మన శరీరానికి మానవాకృతి ఇవ్వటానికి సహకరించేటువంటి వాయువు అండి. ఈ వాయువు యొక్క దోషం వల్ల అంగవైకల్యం అన్నమాట, మానసిక ఎదుగుదల లోపం, శారీరక ఎదుగుదల లోపం అంటే మరుగుజ్జుతనం అంటారే, ఇవి ప్రాప్తిస్తూ ఉంటాయండి. వ్యానవాయువు మన శరీరానికి మానవాకృతిని ఇవ్వడానికి సహకరించే వాయువు. ఈ వ్యానవాయువు దోషం ఉండటం వల్ల, లోపం ఉండటం వల్లే అంగవైకల్యం, మానసిక ఎదుగుదల లోపం, శారీరక ఎదుగుదల లోపం అంటే మరుగుజ్జుతనం ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయన్నమాట. ఇక 4వది ఉదాన వాయువు. దీని సహాయంతో మనం మాట్లాడగలుగుతున్నాం. దీని లోపం వల్ల నత్తి వస్తుంది, నంగిగా ఉంటారు, ముద్ద మాటలు వస్తాయి, బొంగురు గొంతు, ఇవన్నీ కూడా ఈ ఉదాన వాయు లోపం వల్ల జరుగుతుందండి. ఇక 5వది సమాన వాయువు. దీని సహాయంతోనే మనం తీసుకున్నటువంటి ఆహారం శక్తిగా మారి ఏ భాగానికి ఎంతెంత శక్తి పంపిణీ చేయాలో అంతంత పంపి సమతుల్యాన్ని కలగజేస్తుంది. దీని లోపం వల్ల శరీరం తూలి కింద పడటం, తోలటం ఇలాంటివన్నీ కూడా సంభవిస్తూ ఉంటాయి. అర్థమైందా? ఇక శ్వాస చక్రాలు, ఇవి మెడిటేషన్ చేసే వాళ్ళకి బాగా తెలుస్తాయండి. అయినా కూడా అందరం తెలుసుకుందాం శ్వాస చక్రాలు. ఈ శ్వాస ప్రతిరోజు ఉదయం సరిగ్గా 6 గంటలకు మొదలై మూలాధార చక్రమునందు 600 సార్లు, స్వాధిష్టాన చక్రమునందు 6000 సార్లు, మణిపూరక చక్రమునందు 6000 సార్లు, అనాహత చక్రమునందు 6000 సార్లు, విశుద్ధి చక్రమునందు 1000 సార్లు, ఆజ్ఞా చక్రమునందు 1000 సార్లు, సహస్రారమునందు 1000 సార్లు, అనగా రోజుకు 21,600 సార్లు పయనిస్తోందండి ప్రతిరోజు కూడా. మరి శ్వాస అంగుళాలు, ఇందాక శ్వాస చక్రాల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు శ్వాస అంగుళాల గురించి మాట్లాడుకుంటే కనుక
సాధారణంగా శ్వాసను సాధకుడు 12 అంగుళాలు వదులుతాడు బయటికి. శ్వాసను ఎవరైతే లోతుగా, నిదానంగా, దీర్ఘంగా తీసుకొని దానిపై దృష్టి ఉంచి విడటం వల్ల దాని యందు దృష్టి ఉంచి విడవటం చేస్తూ ఉంటే శ్వాస యొక్క అంగుళాలు క్రమేణా క్రమేణా తగ్గిపోతూ ఉంటాయండి. శ్వాసను మనం 11 అంగుళాలకు కుదిస్తే ప్రాణం స్థిరమవుతుంది. అదే శ్వాసను 10 అంగుళాలకు కుదించామనుకోండి మహాకవి అవుతాడండి. మరి శ్వాసను 9 అంగుళాలకు కుదిస్తే బ్రహ్మానందం కలుగుతుంది మనిషికి. మరి శ్వాసను 8 అంగుళాలకు కుదించామనుకోండి దూరదృష్టి సంప్రాప్తిస్తుంది అతనికి. అదే శ్వాసను 6 అంగుళాలకు కుదిస్తే ఆకాశగమనం చేయగలుగుతాడు. శ్వాసను 4 అంగుళాలకు కుదించామనుకోండి సర్వసిద్ధులు మనకి సంప్రాప్తిస్తాయి. శ్వాసను 2 అంగుళాలకు కుదిస్తే కావలసిన రూపం ధరించగలుగుతాడు మనిషి. మరి శ్వాసను 1 అంగుళానికి కుదించామనుకోండి అదృశ్య రూపం వస్తుంది. అదృశ్యమైపోతూ ఉంటాడు మనిషి కోరుకుంటే. మరింత సాధన చేయగా శ్వాస అవసరమే వారికి ఉండదు. అలాంటి వారిని మనం అమరులు అని పిలుస్తూ ఉంటామండి. ఇహ శ్వాస సృష్టి వయస్సు దీని గురించి మనం తెలుసుకుందామండి. మనం రోజుకు తీసుకునే శ్వాసలను అంటే ఇందాక చెప్పుకున్నాం కదా 21,600 ఆ శ్వాసలను రెట్టింపు చేసి ఒక సున్నాను చేస్తే గనక కలియుగం 4,32,000 సంవత్సరాలు, రెట్టింపు చేసిన ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు, 3 రెట్లు ఎక్కువ చేసిన త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు, 4 రెట్లు ఎక్కువ చేసిన కృతయుగం 17,28,000 సంవత్సరాలు, 10 రెట్లు చేసినటువంటి చతుర్యుగం అంటే కలి, ద్వాపర, త్రేత, కృతయుగాలు 4 యుగాలు 43,20,000 సంవత్సరాలండి. మరి శ్వాస సాధన ఎలాగా అనుకుంటే సుఖంగా ఉండే పద్ధతిలో కూర్చొని మృదువుగా కళ్ళు మూసుకొని మన నాసికా రంధ్రాల ద్వారా లోపలికి ప్రవేశించిన శ్వాస తిరిగి అదే నాసికా రంధ్రాల ద్వారా బయటకు వెళ్ళటాన్ని గమనిస్తూ ఉండాలి మనం. ఇలా చేయగా మనస్సు యొక్క పరుగు క్రమేపీ తగ్గి క్రమక్రమంగా ఆగిపోతుంది. అప్పుడు బ్రహ్మరంధ్రం ద్వారా అనంతమైన విశ్వమయ ప్రాణశక్తి లభ్యమవుతుంది మనకు. మరి ఇంతటి శక్తివంతమైన శ్వాసకు సంబంధించిన సాధన చేసుకునేందుకు మనం ఏ హిమాలయాలకు లేకపోతే ఇంకేదైనా ఉన్నత శిఖరాలకు ఇంకెక్కడికో దూర తీరాలకు ఏ అరణ్యాలకు వెళ్ళిపోవాల్సిన అవసరం లేదండి. ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉంటూ ఎలా ఉన్నవాళ్ళు అలాగే ఉంటూ మనం చేసే పనులు ఏవి మానుకోకుండానే మన గృహస్థాశ్రమాన్ని మనం సక్రమంగా నిర్వహిస్తూనే ఈ లౌకిక ప్రపంచంలో బతుకుతూనే ఈ సమాజం మధ్యలో తిరుగుతూనే మనం ఖాళీగా ఉన్న సమయంలో అంటే ఫ్రీగా ఉన్న సమయంలో ఈ అద్భుత సాధన సులువుగా చేసుకోవచ్చు. నిత్యం దైనందిన జీవితంలో మన ఒక భాగం అయిపోవచ్చు, లేదా మన సమస్త అవయవాల్లో ఒక భాగంగా కూడా దీన్ని చేసుకోవచ్చు. దీనిని చిన్నపిల్లల దగ్గర నుంచి అంటే 5 సంవత్సరాల వయసు వారి దగ్గర నుంచి ముసలివారి దాకా ఎవరైనా చేయొచ్చండి. 24 లక్షల జన్మల తర్వాత లభ్యమైనటువంటి ఈ మానవ జీవితాన్ని వృధా చేయకుండా వివేకవంతులంగా దీనిని మనం సద్వినియోగం చేసుకుంటే అంతకన్నా జీవితానికి చరితార్థం ఉంటుందా చెప్పండి. కానీ నిజం చెప్పాలంటే 84 లక్షల జన్మల తర్వాత మనకు లభ్యమైన ఈ మానవ జన్మను
మనం ఈ రోజున ఏ విధంగా దుర్వినియోగపరుస్తున్నామో ఆలోచిస్తే మనకే తెలుస్తుంది. మానవ జన్మ మహోత్కృష్టమైనది. మానవ జన్మ మహోన్నతమైనది. మానవ జన్మ ఎన్నో జన్మల పుణ్యఫలము. మానవ జన్మ భగవద్దత్తమైన వరం. మానవ జన్మకి సంబంధించి ఎన్నైనా చెప్పుకోవచ్చు. కానీ ఈ మానవ జన్మను మనం ఎలా ఉపయోగిస్తున్నాము అన్నది ప్రతివారి మనస్సాక్షికి తెలియజేస్తుంది, హెచ్చరిక చేస్తుంది. ఉదయాన్నే నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు, కునుకు పట్టేంత వరకు మనం చేసే మోసాలు, మనం చేసే దగాలు, మనం చేసే స్వార్థపూరితమైనటువంటి చర్యలు, ఉం, ఎదుటివాడి పట్ల మనం చేసేటువంటి దుర్మార్గాలు, లేకపోతే విష సంస్కృతిలో చిక్కుకొని మనం చేసేటువంటి తప్పులు, తప్పిదాలు, ఘోరాలు, నేరాలు, కృత్యాలు, అరాచకాలు, పైశాచికత్వాలు, రాక్షసత్వాలు, మానవుడిగా పుట్టి రాక్షస ప్రవృత్తితో మనం బిహేవ్ చేసేటువంటి విధానాలు, విష సంస్కృతిలో చిక్కుకొని మత్తు మందులకు బానిసలైపోయి, చెడు వ్యసనాలకు బానిసలైపోయి, విష పదార్థాలను మాంసకృతులతో కలిపి తింటూ సంస్కారవంతులుగా బతకాల్సిన మనం ఎలా బతుకుతున్నామో ఒక్కసారి ఆలోచిస్తే తెలుస్తుంది. ఎదుటివాడి నెత్తి మీద టోపీ పెట్టడమే కాదు, ఎదుటివాడిని అవసరమైతే లేపేసే స్థాయికి మనం ఎదిగిపోయాం. ఆఫ్టర్ ఆల్ ఒక 100 రూపాయల కోసం మర్డర్లు చేసేస్తున్నాం. 5 సంవత్సరాల పసికందు ప్రాయంలో ఉన్నటువంటి పిల్లలనే విచక్షణ లేకుండా చిన్న చిన్న పిల్లల్ని మానభంగాలు చేసేస్తున్నారు ఎంతో మంది పైశాచికత్వంతో. ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మందు ధ్యాస, మందు 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 మందు, మగువ 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 మగువ. డబ్బు సంపాదన, డబ్బు సంపాదన, అక్రమ సంపాదన. ముఖ్యంగా జీవితం ఎండిపోతుంది. నువ్వు ఎన్ని ఘోరాలో, ఎన్ని నేరాలో అవన్నీ చేసిన తర్వాత ఒక పశ్చాత్తాపం ఏమైనా వస్తుందా? లేదు. ఆర్భాటం కోసము, 10 మందిలో మెప్పు పొందటం కోసము, డాంబికాన్ని చూపించడానికో, నీ డాంబికాన్ని ప్రదర్శించడానికో నువ్వు ఒక పెద్ద విభూతి రేఖలు, బొట్లు, నుదుటిన రుద్రాక్షమాలలు, 10 వేళ్లకు 10 ఉంగరాలు, కడియాలు, మరి కాస్ట్లీ బట్టలు వేసుకొని, ఆపాదమస్తకం విలువైనటువంటి నగలు, ఆభరణాలు అవన్నీ ధరించి, చీరలు ధరించి, లేకపోతే ఏ వస్త్రాలైనా కాస్ట్లీ బట్టలు ధరించి సమాజంలో తిరుగుతూ దైవభక్తిని నటిస్తూ 10 మందిని నమ్మింపజేస్తూ బతకటమేనా? అది కూడా ఒక బతికేనా? ఆలోచించండి. భగవంతుడు నీకు ఒక వారసత్వ సంపదగా ఆస్తిని సమకూర్చచ్చు. లేదా నువ్వు నిజంగా నీ అదృష్టం బాగుండి ఒక రియల్ ఎస్టేట్స్లోనో లేకపోతే ఏదైనా సరే ఒక తోటలు కొనుక్కోను, మామిడి తోటలో, ద్రాక్ష తోటలో కొనుక్కోను, లేదా ఇంకోటో నీ అదృష్టం బాగుండి ఎక్కువ డబ్బు కూడబెట్టడం అవుతుంది. మనం ఎంత కష్టపడితే, ఎంత డబ్బు వస్తే డబ్బునే కూడబెట్టే స్థాయికి మనం వెళ్ళిపోతామండి. డబ్బునే సంపాదించి పెడుతుంది మనకి కష్టపడితే. మన అదృష్టం బాగుండి, అదే అంటారు చూడండి, వాడు మట్టి పట్టుకున్న బంగారం వేరా వాడి చేతికి అని. ఆ అదృష్టవంతులు చాలామంది ఉంటారు. ఆ అదృష్టవంతులు, ఆ అదృష్ట భాగ్యశాలులు వాళ్ళ జీవితంలో తప్పులెన్నో చేయొచ్చు. తప్పులు చేయని మనిషి అంటూ లేడు. మనలో తప్పు చేయని వాడు ఎవరు అనే క్వశ్చన్ వేసుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాం, తెలుసో తెలియకో. కాకపోతే ఇక్కడ ఒక్కటి ఆలోచించాలి. మన దైనందిన జీవితంలో మనం మనిషిగా పుట్టాం కాబట్టి, కాస్తింత విచక్షణ జ్ఞానాన్ని మనం కలిగి ఉన్నాం కాబట్టి, సాటివాడు అనేది ఉంది కాబట్టి, ఇది మంచి ఇది చెడు అనేది ఉంది కాబట్టి, ఇది సహాయం చేయటం లాగా ఉంటుంది కాబట్టి, మనం సహాయం చేస్తే వాడు ఆనంద భాష్పాల రూపేణ మనకి ప్రతిబింబింపజేస్తాడనేది జ్ఞానం ఉంది కాబట్టి మంచి చేద్దాం, కాసింత మంచి చేద్దాం. మరి పొట్టి శ్రీరాముల్లాగాను
లేకపోతే ఇంకేదైనా కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారి లాగానో, లేకపోతే దానకర్ణులుగానో వద్దండి. మనకున్న దాంట్లో మనం చేద్దాం. కాసింత చేయండి. ఓ డొక్కా సీతమ్మ గారిని ఆదర్శంగా తీసుకుందాం. లేకపోతే కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారిని, విరాళ దాతలు ఎంతోమంది మహానుభావులు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. అక్కడక్కడ అక్కడక్కడ వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకుందాం. వాళ్ళు అలా చేతికి ఎంత అందితే అంత దానం చేశారు, బంగారం కానీ ఏదైనా. నువ్వేమొద్దు, నీ గోరికి ఎంత అందితే అంత ఇవ్వు. నీ గోటిలో సహం అందిన ఒక గోరును అలా విదిల్చు, నీ గోటి మొనను సహాయంగా. అది కూడా చేయకపోతే జన్మ వేస్టే. ఎన్నో లక్షల జన్మల తర్వాత వచ్చిన మానవ జన్మ వేస్ట్ అవుతుంది. అసలే మనం కాలుష్యహిత కాలుష్యమయ ప్రపంచంలో, కలుషితమైన ప్రపంచంలో బతుకుతున్నాం. కంప్లీట్ పొల్యూటెడ్. మనం తినే తిండిలో పొల్యూషన్, పీల్చే గాలిలో పొల్యూషన్, తాగే నీటిలో పొల్యూషన్, అన్నిట్లో పొల్యూషన్, మనసులోనే పొల్యూషన్, మాటలోనే పొల్యూషన్. ఈ పొల్యూషన్ లేని మనిషి అంటూ లేరు ఈ రోజున. గొప్పగా చెప్పక్కల్లా. నేను సత్యహరిశ్చంద్రుడి బ్రదర్ని అని చెప్పక్కర్లా. నేను సతీ సావిత్రి కజిన్ సిస్టర్ని, లేకపోతే సతీ అనసూయల సోదరీమణిని పాతివర్త్యంతో చెప్పక్కర్లే. ఎంజాయ్ చేయండి లైఫ్ని. ఎంజాయ్ చేయండి ఆనందంగా. కాకపోతే ఆ ఎంజాయ్మెంట్లో దానం చేసే ఎంజాయ్మెంట్ని కూడా కలుపుకోండి. అప్పుడు తెలుస్తుంది ఆ ఎంజాయ్మెంట్లో, దానం చేసే ఎంజాయ్మెంట్లో ఉన్న కిక్ ఏంటో. మీ అంతటి మీరు ఆటోమేటిక్గా చెడు వ్యసనాలన్నీ వదిలేసి సమాజానికి సేవ చేసే మహదానందంలో, ఆ మత్తులో కూరుకుపోతారు. మీకే తెలియదు. మనం ఒక 10 రూపాయలు ఒకటికి ఇస్తే వాడు పొందే ఆనందం, వాడి చేతులెత్తి దండం పెట్టే ఆనందం, వాటి ముందు నువ్వు పొందే విలాసవంతమైన జీవితం హ్యాపీనెస్సా? చెప్పండి. ఏది ఆనందం అన్వేషించండి. ఎక్కడ మానసిక ప్రశాంతత లభిస్తుందో అక్కడికి పరిగెత్తుకెళ్దాం. ఇప్పుడు అందరూ కూడా పరిగెత్తుకెళ్తున్నారు. మానసిక శాంతి, మానసిక ప్రశాంతత. ఎంతసేపు అండి ఆ ప్రదేశంలో ఉన్నంతసేపు? ఏదో 4 రోజులు కాలక్షేపం చేస్తాం. ఏ గుళ్ళకి వెళ్ళినా, లేదా ఏ కాన్హా లాంటి ప్రదేశాలకు వెళ్ళినా, ఏ మెడిటేషన్ పిరమిక్, ఎక్కడ మెడిటేషన్ దానికి వెళ్ళినా, ఏ ఆర్గనైజేషన్కి వెళ్ళినా ఉన్న 4 రోజులే. మళ్ళీ ఆ ప్రపంచాన్ని నుంచి మన లౌకిక ప్రపంచంలోకి రాగానే యథావిధి నువ్వు చేసే పనులు నువ్వు చేస్తావు, నీ రొటీన్ వర్క్ నువ్వే ఉంటావు. నువ్వు మారవా? ఒకసారి ఆలోచించండి. స్వస్తి. మీ నారుమంచి.